వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ యూనిట్ 1 అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు వాట్ ఈస్ డేటా సైన్స్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డేటా సైన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? సో డేటా సైన్స్ని ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తాము, అసలు డేటా సైన్స్లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి సో అనేది ఈ వీడియో ఉంటుంది మీకు. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Data science. It is the study of data that helps us to drive useful insights for business decision making. డేటా సైన్స్ అంటే కంప్లీట్గా డేటా గురించి స్టడీ చేయడం అనమాట. సో డేటా గురించి స్టడీ చేసి సో దాని నుంచి ఎనాలిసిస్ చేసి సో యూస్ఫుల్ ఇన్సైట్స్ ఫర్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. సో ఏవైతే బిజినెసెస్ ఉంటాయో సో వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడాన్నే మనం డేటా సైన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ క్లాత్స్ బిజినెస్ అనుకుందాం. సో ఆ క్లాత్స్ బిజినెస్ కావాల్సిన డేటా ఏ విధంగా ఉండాలని స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెస్టివల్ టైమ్స్లో, ఫెస్టివల్ సీజన్స్లో సేల్ ఎలా ఉంటుంది, సమ్మర్ సీజన్స్లో ఏ క్లాత్ యొక్క సేల్ ఎలా ఉంటుంది, సో ఏ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఏ సీజన్లో సేల్ అవుతుంది అని ఐడెంటిఫై చేయాలి అంటే సో డేటా సైన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో డేటా సైన్స్ యూజ్ చేసి ఏ సీజన్లో ఏ క్లాత్ సేల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, సో ఫెస్టివల్స్లో కస్టమర్స్ ఎంతమంది వస్తున్నారు షాప్కి, ఇలా అనాలిసిస్ చేసి సో బిజినెస్కి కావాల్సిన డెసిషన్స్, సో ఇలా ఎంతమంది వస్తున్నారు, ఏ క్లాత్స్ ఎప్పుడు సేల్ అవుతున్నాయని తెలిస్తే సో ఇన్వెంటరీలో మనం ఎక్కువ స్టాక్ అనేది ఉంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మన బిజినెస్కి కావాల్సిన సో బిజినెస్ గ్రోత్ పెంచుకోవడానికి కావాల్సిన డెసిషన్స్ అనేవి ఈ డేటా సైన్స్ని యూజ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. డేటా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ టూల్స్, టెక్నిక్స్ అండ్ క్రియేటివిటీ టు అన్కవర్ ఇన్సైట్స్ హైడెన్ విత్ ఇన్ ద డేటా. సో డేటా సైన్స్లో మనం బిజినెస్కి కావాల్సిన ఇన్సైట్స్ని జనరేట్ చేయాలి అంటే సో ఎలా చేస్తాం? బై యూజింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. It is the combination of mathematics, statistics and computer science and the domain expert to tackle worldwide challenges in a variety of fields. సో ఇక్కడ మనకి డేటా సైన్స్లో మ్యాథమెటిక్స్ యూస్ చేస్తాము, స్టాటిస్టిక్స్ యూస్ చేస్తాము, అలాగే కంప్యూటర్ సైన్స్ యూస్ చేస్తాము అండ్ పర్టికులర్గా డొమైన్కి సంబంధించిన నాలెడ్జ్. సో బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ అంటే పర్టికులర్గా సో మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని తీసుకుంటాము. సో హెల్త్ కేర్ ఎవరైతే ఉంటారో సో హెల్త్ కేర్కి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటాము. సో డొమైన్ ఎక్స్పర్ట్ కూడా ఇక్కడ కావాల్సి ఉంటుంది. డేటా సైన్స్ ప్రాసెస్ ద రా డేటా అండ్ సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ ఈవెన్ మేక్ ప్రెడిక్షన్స్ అబౌట్ ద ఫ్యూచర్ ట్రెండ్ ఆర్ రిక్వైర్మెంట్. రా డేటా అంతా కలెక్ట్ చేసి డేటా సైన్స్ అనేది రా డేటాని ప్రాసెస్ చేసి అండ్ ఫ్యూచర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని కూడా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది. For example, if your company have a huge data, so then data science can help to answer the following questions. సో ఒక కంపెనీలో డేటా సైన్స్ని కనుక మనం ఇన్వాల్వ్ చేస్తే సో ఏమేం క్వశ్చన్కి డేటా సైన్స్ అనేది ఆన్సర్ ఇవ్వగలుగుతుంది అని ఇక్కడ చూద్దాం. చూడండి, వాట్ డూ కస్టమర్ వాంట్? సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సో కస్టమర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ హౌ కెన్ వీ ఇంప్రూవ్ అవర్ సర్వీసెస్. కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకొని మన సర్వీసెస్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము అండ్ వాట్ విల్ ద అప్కమింగ్ ట్రెండ్ ఇన్ సేల్స్. సో ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అప్కమింగ్ సేల్స్లో ట్రెండ్ ఏ విధంగా ఉంటుందని డేటా సైన్స్ అనేది మనకి రా డేటాని ప్రాసెస్ చేసి అనాలిసిస్ చేసి చెప్తుందనమాట. అండ్ అలాగే హౌ మచ్ స్టాక్ దే నీడ్ ఫర్ ద అప్కమింగ్ ఫెస్టివల్స్. సో అప్కమింగ్ ఫెస్టివల్స్లో ఎంత స్టాక్ అనేది ఇన్వెంటర్లో మెయింటైన్ చేయాలి అనేది కూడా డేటా సైన్స్ అనేది ప్రెడిక్ట్ చేసి చెప్తుంది. డేటా సైన్స్ అనేది స్మార్టర్ డెసిషన్స్ అలాగే ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇండస్ట్రీస్కి అనేది. అండ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ప్యాటర్న్స్ అండ్ అచీవ్ సచ్ ఇన్సైట్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ రిలవెంట్ డొమైన్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాలంటే సో పర్టికులర్ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్ కావాల్సి ఉంటుంది. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డేటా సైన్స్. సో డేటా సైన్స్ యూస్ చేసి మనకి బిజినెస్కి కావాల్సిన డెసిషన్స్ అనేవి ప్రెడిక్ట్ చేస్తాం. దట్స్ ఓకే. సో ఎలా ప్రెడిక్ట్ చేస్తాం, సో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ ప్రాసెస్లో అనేది చూద్దాం. టోటల్ 6 స్టెప్స్ అనేవి ఉంటాయి మనకి. సో ఈ ప్రాసెస్లో 1 ఈస్ డేటా కలెక్షన్, డేటా క్లీనింగ్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్, డెసిషన్ మేకింగ్ అండ్ స్టాటిస్టికల్ మోడలింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్.
When comes to data collection, so gathering raw data from various sources such as databases, sensors or user interactions. సో మనం ఫస్ట్ డేటాని ప్రాసెస్ చేయాలంటే మనకి డేటా అనేది కావాలి. సో రా డేటా కావాలి కాబట్టి ఆ రా డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం. లైక్ డేటాబేసెస్లో కానివ్వండి, సెన్సార్స్లో కానివ్వండి, అలాగే యూజర్ ఇంటరాక్షన్స్. సో డైరెక్ట్గా యూజర్స్తో ఇంటరాక్ట్ అయ్యి క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసుకోవడం కానివ్వండి. సో ఈ విధంగా డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ డేటా క్లీనింగ్. సో మనం కలెక్ట్ చేసిన రా డేటాలో అన్వాంటెడ్ ఆర్ అన్నెసెసరీ డేటా కూడా ఉండొచ్చు. సో ఏదైతే మనకు కావాలో కంప్లీట్గా ఆ డేటాని మాత్రమే తీసుకొని మిగతాదంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేటా ఈజ్ యాక్యురేట్, కంప్లీట్ అండ్ రెడీ ఫర్ అనాలిసిస్. సో డేటా అనేది యాక్యురేట్గా ఉండేలా చూసుకుంటూ ఉండాలి ఈ స్టెప్లో. Then data analysis. So applying statistical and computational methods to identify patterns, trends or relationships. సో ఇక్కడ మనం డేటాని అనాలిసిస్ చేయాలంటే స్టాటిస్టిక్స్ని అలాగే కాంపిటీషనల్ మెథడ్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ డేటా విజువలైజేషన్. సో ఏదైతే అనాలిసిస్ చేసామో డేటాని, ఆ డేటాని విజువల్గా రిప్రజెంట్ చేయాలి బై యూజింగ్ చార్ట్స్, గ్రాఫ్స్ ఆర్ డాష్ బోర్డ్స్. అండ్ డేటాని క్లియర్గా ఏదైతే ఫైండ్ చేసామో దాన్ని క్లియర్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. And then decision making, using insights to inform strategies, create solutions or predict outcomes. సో ఏదైతే విజువల్ డేటా ఉంటుందో విజువల్ డేటాని యూజ్ చేసుకొని మనం సమ్ ప్రెడిక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ స్టాటిస్టికల్ మోడలింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిల్డింగ్ మోడల్స్ టు మేక్ ప్రెడిక్షన్స్. సో ఇక్కడ మోడల్స్ అనేవి బిల్డ్ చేయాల్సి ఉంటుంది ఫర్ మేకింగ్ ప్రెడిక్షన్స్ అండ్ క్లాసిఫై డేటా యూజింగ్ టెక్నిక్స్ లైక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, అలాగే న్యూరల్ నెట్వర్క్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనం స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాము, మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం, కంప్యూటర్ సైన్స్ యూజ్ చేస్తాం, అలాగే డొమైన్ ఎక్స్పర్ట్స్. సో డేటా సైన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ యూజ్ చేస్తేనే మనకి ఫైనల్ రిక్వైర్డ్ ప్రెడిక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాసెసింగ్ ద డేటా సైన్స్. సో ఇవన్నీ యూజ్ చేస్తేనే లైక్ టూల్స్, టెక్నిక్స్, క్రియేటివిటీ మొత్తం యూజ్ చేస్తేనే మనకి ఫైనల్గా ఇండస్ట్రీస్కి కావాల్సిన డెసిషన్స్ అనేవి ప్రెడిక్ట్ చేయగలుగుతాం అనమాట. డేటా సైన్స్ని ఏ ఫీల్డ్స్లో, ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టార్టింగ్ మీకు ఎగ్జాంపుల్ తర్వాత ఆఫ్టర్ దిస్ డయాగ్రామ్ అని మెన్షన్ చేశాను కదా. సో మీరు అక్కడ ఎగ్జాంపుల్ తర్వాత ఈ డయాగ్రామ్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చూడండి. సో ఏదైతే రా డేటా ఉంటుందో లైక్ సేల్స్ డేటా, కస్టమర్ ఫీడ్బ్యాక్, వెబ్ లాగ్స్ ఇవన్నీ తీసుకొని డేటా సైన్స్ అనేది ప్రాసెస్ చేసి ఫిల్టర్ చేసి మనకి బిజినెస్కి కావాల్సిన ఇన్సైట్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. లైక్ సేల్స్ ప్రెడిక్షన్, ప్రొడక్ట్ ఆప్టిమైజేషన్, అలాగే యూజర్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేదే ఈ హోల్ డయాగ్రామ్ యొక్క రిప్రజెంటేషన్ అనమాట. సో డెఫినెట్లీ మీరు ఏదైతే ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశానో ఆ ఎగ్జాంపుల్ తర్వాత ఈ డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. సో డయాగ్రామ్ వేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వీలైనంత మందికి వీడియోని షేర్ చేయడం అలాగే లైక్ చేయడం వల్ల ఎవరైతే యూస్ఫుల్గా అనుకుంటారో వాళ్ళకి కూడా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.